నీకు సాయం కావాలా? నేను సాయం కోసం ఎదురు చూడటం లేదు. అయినా నాకే సాయం అవసరం లేదు. ఏయ్, ఇలా వస్తే పడవలోకి ఎక్కడం కష్టం. అవును, అది నిజమే. నాకు నీ చేయిని అందించు. అసలు నువ్వెందుకు నా పడవలోకి వచ్చావు? మనం చేపల వేటకెళ్దాం. ఈ పగటి సమయంలో ఇందులో ఏ చేపలు ఉండవు. నిజానికి రోజులో ఏ సమయంలోనూ ఉండవు. పేతురు, నాకు 1 గంట సమయం ఇవ్వు. నీకు నేను పూర్తిగా కొత్త జీవితాన్ని ఇస్తాను. అది నేను నిన్ను అడిగానా? మళ్ళీ చెప్తున్నాను, అక్కడ ఖచ్చితంగా ఏ చేపలు ఉండవు. చేపలు నేనే కదా మీకు మార్గం, నేనే సత్యం, నేనే జీవం. తనని తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. మాథ్యూ, నాతో రా. ఒక తల్లి తన కూతుర్ని అర్థం చేసుకుంటుంది. ఒక భార్య తన భర్తను అర్థం చేసుకుంటుంది. ఒక ప్రేయసి తన ప్రియుని అర్థం చేసుకుంటుంది. ఒక టీచర్ తన స్టూడెంట్ని అర్థం చేసుకుంటుంది. ఇలా మనిషి అందరినీ అర్థం చేసుకుంటాడు, కానీ దేవుణ్ణి మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎన్ని చేసినా ఎంత ఇచ్చినా మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుంటున్నారు. మనుషులు ఎక్కువగా గుట్కాలు, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు తిని తాగేవాణిని మనం చూసినప్పుడు ఎందుకండి వీటిని తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు అని అడిగితే, బ్రదర్, దేవుడు అన్ని సృష్టిలోనే పెట్టాడు కదా, తాగితే తప్పేముంది అంటాడు. అంటే వీడు దేవునికే కౌంటర్ వేస్తున్నాడు. మరి దేవుడు వేసే కౌంటర్ కూడా ఉంది, దాంతో వాడికి లేవడు. అది ఎలా ఉంటుందంటే, నాయన సృష్టిలో జీడిపప్పు పెట్టాను, గన్నేరు పప్పు పెట్టాను, మరి జీడిపప్పే ఎందుకు తింటున్నావు, గన్నేరు పప్పు ఎందుకు తినటం లేదు అని దేవుడు అడిగితే వాడు ఏమైపోతాడండి? అందుకే దేవుని కౌంటర్ వేయాలని చూడకండి, మీరు ఎన్కౌంటర్ అయిపోతారు. దేవునికి సెటిల్ వేయకండి, దేవుళ్ళో సెట్ అవ్వండి. దేవుడు మీ మంచి కోరాడు కనుకనే మంచి ఆహారం తీసుకో అని అంటున్నా, దేవుని మాట వినుకున్నా దేవుడిని అపార్థం చేసుకుంటున్నావు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రకృతినిచ్చి మనల్ని తన కోసం బతకమంటే దేవుణ్ణి మరిచి మనుషుల కోసం బతుకుతూ సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తూ దేవునికి దూరం అవుతున్నారు. మనిషికి దేశం మీద ఉన్న భక్తి దేవుని మీద లేదు, భార్య మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేదు. ఎందుకంటే దేవుడు వీరికి అర్థం కాలేదు. మరి దేవుడు మీకు అర్థం కావాలంటే ఏం చెయ్యాలో తెలుసా? కీర్తనలో 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. కీర్తనలో 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని అన్నాడంటే దేవుని వాక్యాన్ని ఆనందంతో చదవాలి. చాలా మంది బైబిల్ అర్థం చేసుకోలేకపోతున్నారు. బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంది అంటున్నారు. ఎందుకంటే లోకంలో ఉన్న చెత్తంతా మైండ్లో పెట్టుకొని బైబిల్ చదివితే బైబిల్ అర్థం కాదు. మంచి మనసుతో బైబిల్ దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు మీకు అర్థమవుతాడు. దేవుడు అర్థమైతే మంచి మనిషిగా తీర్చిదిద్దబడతాం. కాబట్టి బైబిల్ సరైన రీతిలో చదివి సరైన వాక్యాన్ని దేవుణ్ణి అర్థం చేసుకొని ఎడబాయని నీ కృపా
నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువ. ఒక కథలో ఒక పేద వృద్ధుడు తన పెంపుడు కుక్క 2 వారాల నుంచి ఏమీ తినడం లేదని తెలిసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. పరీక్షించిన డాక్టర్ ఆ కుక్కకు ఎలాంటి వ్యాధి లేదని, కానీ ఏదో మనోవేదనతో ఉందని అర్థం చేసుకుని ఆ వృద్ధుడికి చెప్పాడు. మీ కుక్కకు ఎలాంటి జబ్బు లేదు, కానీ అది మీ పరిస్థితిని చూసి బాధపడుతుంది. మీకే తినడానికి లేకపోయినా మీరు తనకు భోజనం పెడుతున్నారని భావిస్తుంది. మీరు లేవలేని స్థితిలో కూడా వెళ్లి కష్టపడుతున్నారని తల్లడిల్లిపోతుంది. అందుకే అది చనిపోదామని నిశ్చయించుకుని తినడం ఆపేసింది అని చెబుతాడు. అది విన్న వృద్ధుడు గుక్కపట్టి ఏడ్చి కుక్కని హత్తుకొని, కన్న పిల్లలు నన్ను వదిలేసినా, నా పేదరికం నా వెంటే ఉన్నా, కేవలం నువ్వున్నావనే కారణం చేతనే నేను బతికున్నాను. నువ్వు లేకపోయి ఉంటే ఎప్పుడో చనిపోయేవాడిని. కాబట్టి నువ్వు నాకు భారం కాదు, బ్రతికుండడానికి ఒక ఆశవి అని చెప్పాడు. అది అర్థం చేసుకున్న కుక్క మళ్ళీ భోజనం చేసింది. నీ పరిచర్యను తుదముట్టిల్చుటే నా నియమమాయనే